ఏపీలో విడో పెన్షన్ పొందాలనుకునే వారికి గొప్ప అప్డేట్ ఇచ్చారండి. ఏపీ ప్రజలకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఏపీ ప్రభుత్వం అయితే సరికొత్త నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో సుమారు 1,00,000 కుటుంబాలకు మేలు చేకూరున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకు ఆ శుభవార్త ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై కూటమి ప్రభుత్వం సరికొత్త తరహాలో ఎన్నో సంస్కరణలను చేపట్టింది. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే నగదు పెంచి పింఛన్లు పంపిణీ చేసిన విషయం ఆంధ్రప్రదేశ్ అంతటా తెలుసు. అంతేకాకుండా పింఛన్ల బదిలీలకు సైతం అవకాశం ఇవ్వడంతో పింఛన్ అర్హులు హర్షం వ్యక్తం చేశారు. వితంతు వికలాంగ పింఛన్లతో పాటు అన్ని పింఛన్లు పెంచడం ప్రభుత్వం పేదలకు అండగా నిలిచిందన్న భావన అయితే గట్టిగా వినిపించింది. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న మరో నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కుటుంబాలకు మేలు చేకూరనుంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ తీసుకుంటూ మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా నిలిచేందుకు వితంతువులకు అందించే పింఛన్ పద్ధతిని ప్రభుత్వం సులభతరం చేసిందండి. పింఛన్దారుడు మృతి చెందిన మరుసటి నెలలోనే అతడి భార్యకు ఎటువంటి దరఖాస్తులు లేకుండా నేరుగా పింఛన్ పంపిణీ చేసే పద్ధతికి ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే మే నెల 1వ తారీఖు నుండి ఏపీ వ్యాప్తంగా భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవడం కోసం 89,788 మందికి కొత్త వితంతు పెన్షన్లను పంపిణీ చేసేందుకు సీఎం ఆమోదించారు. దీనిపై ప్రభుత్వం సైతం అధికారికంగా ప్రకటన అయితే విడుదల చేసింది. సామాజిక పింఛన్ పంపిణీపై ఎటువంటి అలసత్వం వహించకుండా ప్రతి నెల కోట్ల రూపాయల నగదును పింఛన్దారులకు ప్రభుత్వం సచివాలయ సిబ్బంది చేత పంపిణీ చేస్తూ ఉంది. తాజాగా కొత్త పింఛన్ మంజూరు చేయడంతో భర్తను కోల్పోయిన వితంతువుల కుటుంబాలకు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఫేక్ సర్టిఫికేట్లతో పింఛన్ నగదు పొందుతున్న వారిని గుర్తించి వారికి పింఛన్ కట్ చేసే ప్రక్రియను సైతం ప్రభుత్వం మరోవైపు కొనసాగిస్తూ ఉంది. అర్హత ఉంటే చాలు ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని, అనర్హతతో ప్రభుత్వ పథకాలు పొందితే సహించేది లేదంటూ ప్రభుత్వం హెచ్చరించినట్లుగా ఈ ప్రక్రియను బట్టి తెలుస్తుంది. ఏది ఏమైనా విడో పెన్షన్లు రాని వారికి ఈ యొక్క విడో పెన్షన్ పొందే పద్ధతిని చంద్రబాబు నాయుడు మార్పు చేయడం అనేది శుభసూచకమనే చెప్పాలి.